వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ఒక రీసెర్చ్ టీమ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని మట్టి లోపల కొన్ని కర్ర ముక్కలను గుర్తించారు. సో షాకింగ్ విషయం ఏంటంటే అవి 2000 సంవత్సరాల పురాతనమైనవి. అంతేకాకుండా ఆ కర్రల మీద చైనా భాషలో క్లారిటీగా రాసింది. చైనీస్ ట్రాన్స్లేటర్తో వాటిని ట్రాన్స్లేట్ చేయించడంతో రీసెర్చర్స్ మొత్తం ఆశ్చర్యపోయారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. చైనా క్యాపిటల్ బీజింగ్ కి ప్రతి సంవత్సరం ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది కాబట్టి. ఇది చాలా పెద్ద కట్టడం. దీన్ని పూర్తిగా ఒకేసారి చూడాలంటే డ్రోన్ కూడా సరిపోదు. దీన్ని పూర్తిగా చూడాలంటే కేవలం ఒకే ఒక మార్గం ఉంది. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔటర్ స్పేస్ శాటిలైట్ ద్వారా దీన్ని ఫోటో తీసి చూడడమే పాసిబుల్ అవుతుంది. అయితే కాలినడకతో దీన్ని పూర్తిగా తిరిగి చూసిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ 1984లో మొత్తం వాల్ ని కాలినడకన తిరిగి చూశారని తెలుస్తోంది. దీన్ని చూడటానికి వీళ్లకు 17 నెలలు అంటే 510 రోజుల సమయం పట్టింది. ఈ వాల్ ఒక చోట ఎత్తైన కొండలపై నుంచి వెళ్తే ఇంకో చోట భయంకరమైన లోయల నుండి వెళ్తుంది. వేడిగా ఉండే ఎడారుల్లో కూడా దీన్ని కట్టారు. ఇది 2 అంతస్తుల ఇల్లంత ఎత్తు, 20 అడుగుల వెడల్పు, 1000 మైళ్ల వరకు ఉన్న ఈ గోడ నడవడానికి 500 రోజులు పడితే దీన్ని కట్టడానికి వాళ్ళెంత కష్టపడ్డారో మనం ఊహించుకోవచ్చు. మరి ఎంతో కష్టమైన ఈ గోడను ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ గోడ ఇలాగే పటిష్టంగా ఉంది అంటే దీనిలో ఏ రహస్యం దాగుందో తెలియదు. అది తెలుసుకోవడం చాలా కష్టమే అని చెప్పుకోవాలి. బీజింగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో జిన్సన్ లింగ్ దగ్గర కొండల్లో ఈ గోడలోని ఒక భాగం సరిగ్గా ఒరిజినల్ పొజిషన్ లో ఉంది. ఈ పోర్షన్ కట్టినప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. శాటిలైట్ తీసిన చిత్రాల ప్రకారం ఈ గోడ జిన్సన్ లింగ్ కొండల్లో చాలా ఎత్తులో ఉంది. ప్రతి వాచ్ టవర్ లో గాలి కోసం ఎన్నో కిటికీలు, దాదాపు 50 మంది స్టే చేయడానికి సరిపడా స్థలం కూడా ఉంటుంది. నిపుణులు ఈ మొత్తం గోడలో 25,000 వాచ్ టవర్స్ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని మింగ్ డైనస్టీ వాళ్ళు 650 సంవత్సరాల క్రితం కట్టించారని నిపుణులు చెప్తున్నారు. నిపుణులకు వాచ్ టవర్ ఉన్న ప్లేస్ లో గోడలకు అనేక రంధ్రాలు కూడా కనబడ్డాయని అంటూ ఉన్నారు. ఇవి గోడ కట్టినప్పుడు చేసినవే కానీ వాటి అవసరం ఏంటో ఎవరికీ తెలియదు. గోడ మీద నిల్చున్న సిపాయి ఇక్కడ నుంచి పెద్ద పెద్ద బాల్స్ విసిరేవారు. దాన్ని చూసి శత్రువులు గోడ ఎక్కడానికి భయపడేవారు. అంటే ఇది కేవలం గోడ మాత్రమే కాదు, పూర్తిగా ఒక మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. అసలు మింగ్ డైనస్టీకి ఉన్న ప్రమాదకర శత్రువులు ఎవరు? ఈ గోడ నార్త్ వైపు దట్టమైన అడవి ఉంది. అక్కడ మంగోల్స్ ఉండేవారు. మంగోల్స్ ఎప్పుడు చైనాలోని గ్రామాల్లోకి చొచ్చుకువచ్చి దోచుకుని ఊళ్లను తగలబెట్టేవాళ్ళు. వీళ్ల వల్ల జరిగే నష్టాన్ని ఆపడానికి మింగ్ రాజులు ఈ గోడను కట్టించారు. అసలు మనుషులు నడవడానికి కూడా చాలా కష్టమైన ఈ దట్టమైన అడవిలో ఇంత పెద్ద గోడను కట్టడానికి పెద్ద పెద్ద రాళ్లను ఎలా తీసుకుని వెళ్లారని ఎక్స్పర్ట్స్ సైతం షాక్ అయ్యారు. దానికి వాళ్ళు డ్రోన్ సహాయంతో ముందు ఒక 3D మోడల్ తయారు చేయాలనుకున్నారు. ఆ డ్రోన్ ఫుటేజ్ ని వాడుతూ ఉండగా ఒక్కొక్క సీక్రెట్ బయటకొచ్చింది. 3D మోడల్లో గోడ కింద భాగంలో ఉన్నది చూసి వాళ్ళు షాక్ అయ్యారు. వాళ్లకు ఆ గోడ కింద ఒక సీక్రెట్ డోర్ కనిపించింది. ఆ గోడను మంగోల్స్ నుండి కాపాడటానికి కడితే ఈ తలుపులను గోడకు అంత కిందకు అది కూడా కనపడకుండా ఎందుకు పెట్టారో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ పోర్షన్ లో 50 కంటే ఎక్కువ వీటిని కనుగొన్నారు. బహుశా మింగ్స్ ఆమె మంగోల్ వేషంలో ఈ తలుపుల నుంచి బయటకు వచ్చి మంగోల్స్ తో కలిసిపోయి వాళ్ళ రహస్యాలు తెలుసుకునేవారేమో అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రీసెర్చర్స్ ని ఈ సీక్రెట్ తలుపుల కంటే ఇంకొకటి ఎక్కువ ఆశ్చర్యపరిచింది. ఎక్స్పర్ట్ డ్రోన్ ఫుటేజ్ లో ఉన్న ఒక సీక్రెట్ టన్నల్ ని కనుగొన్నారు. ఈ టన్నల్ ఎంట్రీ పాయింట్ చూస్తే అది మిగతా తలుపుల కంటే భిన్నంగా ఉంది. దాన్ని చూస్తే బహుశా దాన్ని బలవంతంగా పగలగొట్టి ఉంటారేమో అనిపిస్తుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలించగా దాన్ని బయట నుంచి కాదు, లోపల నుండే పగలగొట్టారని తెలుస్తోంది. కానీ ఎందుకు అక్కడ ఒక సీక్రెట్ తలుపు కూడా ఉంటే ఆ పాయింట్ లో ఆ తలుపును లోపల నుండే ఎందుకు పగలగొట్టారు? ఆ టన్నెల్ ను కన్స్ట్రక్షన్ సమయంలోనే నిర్మించి ఉంటారని, దీనికి ఒక ప్రత్యేక అవసరం ఉంది కాబట్టే పగలగొట్టారని రీసెర్చర్స్ యొక్క అభిప్రాయం. ఆ అవసరం ఏంటి అంటే ఒకవేళ మంగోల్స్ గోడ మీద అటాక్ చేస్తే మెయిన్ ఆర్మీ సైనికులు ఈ టన్నల్ ని పగలగొట్టి మంగోల్స్ మీద వెనక నుంచి దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది డ్రోన్ ఫుటేజ్ లో వచ్చిన పగిలిన ఒక టన్నల్ కథ. ఇలాంటివి ఎన్నో టన్నల్స్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఉన్నాయి. ఇంత దూరంలో విస్తరించిన ఈ గోడ, ఇంత అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉన్న ఈ గోడకు అసలు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ గా మారింది.
ఎక్స్పర్ట్ శాటిలైట్ డేటాతో ట్రాక్ చేయగా ఈ వాల్ ఈస్టర్న్ చైనా నుంచి ఎత్తైన కొండల్లోంచి గోబీ డెసర్ట్ వరకు విస్తరించి ఉంది. ఈ వాల్ మొత్తం పొడవు 8,850 కిలోమీటర్లుగా నోట్ చేయబడింది. ఇది న్యూఢిల్లీ నుంచి ముంబై వరకు, లాహోర్ నుంచి కరాచీ వరకు 7 సార్లు వెళ్లి రావడంతో సమానం. అయితే ఈ వాల్ ఒక భాగం సముద్రంలో అంతమవుతుంది. ఈ గోడ స్టార్టింగ్ పాయింట్ మాత్రం గోబీ డెజర్ట్ లో ఉంది. అక్కడ ఒక అద్భుతమైన కోట కట్టబడి ఉంది. ఇక గోడ మీద ఉన్న వాచ్ టవర్లు అన్నింటికంటే పెద్దదిగా ఉంది. బహుశా ఇదే మెయిన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అయి ఉండొచ్చు. ఇక ఈ గోడ గోబీ డెజర్ట్ లో అంతమవుతుంది. కానీ విరిగిపోయిన ఒక గోడ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుందని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. చూడటానికి ఈ గోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కంటే చాలా పురాతనమైనదిగా కనిపించింది. కాలం గడిచే కొద్దీ ఈ గోడలోని చాలా భాగం అంతమైపోయి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. కోట నుండి కేవలం 250 మీటర్ల దూరంలో డెజర్ట్ లోని ఈ వాల్ ను పరిశీలించగా ఇది మింగ్ డైనస్టీ ద్వారా కట్టించిన గ్రేట్ వాల్ కంటే చాలా పురాతనమైనదని తెలిసింది. అసలు ఈ పురాతనమైన వాల్ ని ఎవరు ఎందుకు కట్టించారు? ఈ వాల్ తో పాటు పెరిగిపోయిన విచిత్రమైన కట్టడాలు కూడా కనిపించాయి. వాటి అవసరం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. రీసెర్చర్స్ కి దొరికిన కొన్ని ఆధారాలు వాళ్ళ కష్టాన్ని దూరం చేశాయి. ఈ పురాతన వాల్ దగ్గర కొన్ని పురాతనమైన కర్రలు దొరికాయి. వాటి మీద చైనీస్ భాషలో ఏదో రాసి ఉండటాన్ని వారు గమనించారు. ఇది ఇసుకలో 2000 సంవత్సరాల నుంచి కూరుకుపోయి ఉన్నాయి. ఒక చైనీస్ ఎక్స్పర్ట్ తో దాన్ని చదివించగా ఆ కర్రలు ఎవరో ఒక మిలిటరీ కమాండర్ వి అని తెలిసింది. దానిపై కొన్ని సూచనలు రాసి ఉన్నట్లు తెలిసింది. అది ఒకవేళ హ్యాండ్స్ దాడి చేస్తే వాచ్ టవర్ల అన్నింటి మీద ఫ్లాగ్ ఎగరాలని, రాత్రిపూట దాడి చేస్తే టవర్ పైన నిప్పు పెట్టి ఉంచాలని రాసి ఉంది. ఈ విచిత్రమైన కట్టడాలు నిజానికి ఒక పురాతనమైన వాచ్ టవర్ అని ఎక్స్పర్ట్స్ కి తెలిసింది. రాత్రి సమయంలో దాడి చేస్తే ఈ వాచ్ టవర్స్ ఇలా కనిపిస్తూ ఉండేవేమో. వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ పురాతన వాల్ తో పాటు రీసెర్చర్స్ కి దొరికిన కొన్ని ఎవిడెన్స్ ల వల్ల అది కేవలం బోర్డర్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే కాదు, ఇది సిల్క్ రూట్ ను కూడా ప్రొటెక్ట్ చేయడానికి నిర్మించిందని తెలుస్తోంది. ఇది చైనాలోని ఈస్టర్న్ నుంచి వెస్టర్న్ దేశాలకు ఎక్కువగా సిల్క్ ట్రేడ్ జరిగేది. అందుకనే దీనికి సిల్క్ రూట్ అనే పేరు వచ్చింది. చైనాకు ఈ సిల్క్ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా ఎకానమీ ఈ సిల్క్ రూట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చైనాకు ఈ సిల్క్ రూట్ ఎంత కష్టమైనా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చైనాలోని అన్ని గోడల్ని కలిపితే దాని పొడవు 21,000 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ ఈ గోడలన్నిటిని స్ట్రెస్ చేస్తే అది సగం కంటే ఎక్కువ ప్రపంచాన్ని విస్తరించి ఉంటుందట. ఒక రిపోర్ట్ ప్రకారం గ్రేట్ వాల్ దాదాపు 40% వరకు పగిలిపోయి కనిపించకుండా పోయింది. కేవలం మింగ్ డైనస్టీ కట్టించిన గోడ కట్టడానికే 4 లక్షల మంది కార్మికులు తమ ప్రాణాల్ని పరంగా పెట్టారు. వాళ్లను బానిసలుగా చేసి బలవంతంగా పని చేయించుకున్నారని తెలుస్తోంది. చనిపోయిన కార్మికుల శవాలని ఆ గోడలోనే పాతి పెట్టి ఉంటారని అనుకుంటున్నారంతా.